అధికారం పోయిన దగ్గర నుంచి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. గతంలో 2 సార్లు సమావేశమైన డుమ్మా కొట్టారాయన. మరి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున గులాబీ బాస్ హాల్లో అడుగు పెట్టబోతున్నారా? ఇప్పటికే సభలో ఏ విషయాలు ప్రస్తావించాలి, ఎలా వ్యవహరించాలి అనే దానిపై సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారా? సారు సభకొచ్చి ఏం మాట్లాడతారు? హస్తం పార్టీ కౌంటర్ ఎలా ఉండబోతోంది? సభలో సమరం ఏ రేంజ్లో ఉండబోతోంది? అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్, సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు? పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తారా? కాళేశ్వరంపై ఆరోపణలు ఎలా తిప్పికొట్టనున్నారు? కేసీఆర్ మాటలకు కాంగ్రెస్ కౌంటర్ ఎలా ఉండబోతుంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకుందామని చూసి పత్తా లేకుండా పోయింది. దీనికి తోడు ఎన్నికల ముందు మొదలైన జంపింగ్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. దీంతో కేసీఆర్ ఒకంత డీలా పడినట్లు పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇప్పుడిక యాక్టివ్ అయితే కానీ ఈ రూమర్లకు చెక్ పెట్టినట్లు అవుతుందని భావించిన బాస్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నారనే టాక్ నడుస్తుంది. అంటే సారు సభకి వచ్చి యాక్టివ్ అవ్వబోతున్నారన్నమాట. ఇది వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ హాజరు కాలేదు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి ఊహించని రీతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంపింగ్లు జరుగుతున్న వేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు. దీంతో సారు సభకొచ్చి ఏం మాట్లాడతారు? పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి ఏం మాట్లాడబోతున్నారు? కాంగ్రెస్ ఇన్నాళ్ల పాలన, రైతు రుణమాఫీ, మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలు, విమర్శల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్ క్యాలెండర్ విడుదల, రాష్ట్రంలో శాంతి భద్రతలు, 6 గ్యారంటీల అమలు, ప్రజారోగ్యం, ఫీజు రింబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యంపై గళమెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు గత ప్రభుత్వ తప్పిదాలు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయం పైన టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఆయన దూరంగానే ఉన్నారు. తుంటికి గాయం కావడంతో మొదటిసారి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న కేసీఆర్ రెండోసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నేతగా సభకు హాజరు కావడం ఇష్టం లేకే ఆయన అసెంబ్లీకి రావడం లేదన్న ప్రచారం జరిగింది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే బీఆర్ఎస్ అప్రతిష్ట పాలు అవుతుందని అంచనాతోనే కేసీఆర్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. గతంలో అసెంబ్లీలో గర్జిస్తానని ప్రకటించిన కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎలా ఇరుకునబెడతారు అనేది ఆసక్తికరంగా మారింది.